కెరియర్లో పీక్ పొజిషన్లో ఉండగా మ్యారేజ్ ఇప్పుడు హీరోయిన్స్ లేటెస్ట్ ట్రెండ్. మరి మ్యారేజ్ తరువాత అంటే అంతా లైట్, ఇష్టమైతే మూవీస్ లేదా ఇంటికే పరిమితం. కానీ రష్మిక మాత్రం కెరియర్ను చాలా సీరియస్గా తీసుకుంది. మ్యారేజ్ తరువాత కూడా సాహసాలు చేస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. పెళ్లికి ముందు రష్మిక నేషనల్ క్రష్, వన్స్ మ్యారేజ్ తర్వాత మాత్రం లేడీ సూపర్ స్టార్ గా ఎదిగేందుకు పాన్ ఇండియాను రూల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మైసా అనే మూవీ కోసం రష్మిక చేస్తున్న సాహసాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ తో ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. ఇటీవల కేరళ స్కెడ్యూల్లో సైతం ఎలాంటి డూప్ లేకుండా 80 అడుగుల నుంచి దూకితే చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అయినా సరే షూటింగ్ కొనసాగించింది. ఇక భర్త విజయ్ దేవరకొండతో రష్మిక కలిసి నటిస్తున్న రణబాలి సంగతి తెలిసిందే. శామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది రణబాలి. 19వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందుకే విజయ్, రష్మిక లుక్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల కంటే ముందు బాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న కాక్టైల్ 2 రిలీజ్ అవుతుంది. జూన్ 19న విడుదల కానున్న ఈ హిందీ మూవీపై బాలీవుడ్ లో చాలా అంచనాలున్నాయి. గతానికి భిన్నంగా రష్మిక కాక్టైల్ సీక్వెల్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి రష్మిక చేతిలో ఈ 3 చిత్రాలు మాత్రమే ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కొత్త చిత్రాల్లో సైతం రష్మిక నటించబోతోందనే ప్రచారం సాగుతోంది. రాకాలో కీలక పాత్ర చేయనుందని టాక్. అలాగే పుష్ప 3, యానిమల్ 3, గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ తో న్యూ ఫిల్మ్స్ లైన్ లో ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.